చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు. ఈ నెల 9 బదులు 12న ప్రమాణ స్వీకారం జరగనుంది. నెల 9న మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో 12న సీఎంగా చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. డెప్యుటేషన్పై వచ్చిన అధికారులకు సెలవులు ఇవ్వొద్దని ఆజ్ఞాపించారు. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశం పట్ల మోదీ స్పందించారు. ఎంతో విలువైన ఎన్డీఏ భాగస్వామ్యులను కలిసినట్టు చెప్పారు. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం కూటమి లక్ష్యమన్నారు. 140 కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడటంతో పాటు వికసిత భారత దిశగా కృషి చేస్తామంటూ మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకారం ఈ నెల 9న జరగనుంది. రాష్ట్రపతి భవన్లో 9న సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. వైసీపీ అధినేత చెప్పినట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయమన్నారు. ప్రజా తీర్పుపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రజలే జగన్ మోసం చేశారంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ రోజున సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం అందుకుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరో వంచు మనోజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి స్పెషల్ కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు. ఈ ప్రయాణం అందరికీ స్ఫూర్తి అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇలాంటి విజయాన్ని అందుకోవడం అభినందనీయమన్నారు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ లోక్సభ ఫలితాల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. దీనిపై బీజేపీ నేత మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. బీజేపీ నుంచి 8 మంది అనుభవజ్ఞులైన వారు గెలిచారు. గెలిచిన 8 మందికి అపారమైన అనుభవం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేయాలన్నారు. హామీలపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడంపై హీరో వెంకటేష్ స్పందించారు. చారిత్రక విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి. ఇదే ఉత్సాహంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా. కష్టపడే తత్వం, మనోబలం, నిబద్ధతతో స్ఫూర్తిని నింపుతూ ప్రజలకు మరింత సేవ చేస్తామని ఆశిస్తున్నానన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేకి హృదయపూర్వక శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని జనసేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఫుల్ జీతం తీసుకుంటా, ఎందుకంటే ఏపీ ప్రజల సొమ్ము తింటున్నా అనే బాధ్యత అనుక్షణం గుర్తు రావాలన్నారు. ట్యాక్స్ కడుతున్నామన్నారు. కాబట్టి పని చేయాలని ప్రజలు తనని చొక్కా పట్టుకుని ప్రశ్నించాలి. అందుకే జీతం తీసుకుంటానన్నారు. తీసుకునే దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఇస్తానంటూ ప్రకటించారు జనసేనాని. హీరో రామ్ చరణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలని చరణ్ పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుని ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించనుంది. పర్మనెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాల్సిన అవసరం ఉంటుంది. కనీసం 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్లను గెలుచుకోవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. దాంతో ఇకపై జనసేనకు సింబల్ టెన్షన్ తీరనుంది.